2 కోర్సులని కన్స్ట్రక్షన్ అండ్ రిటైల్ దాన్ని తీసుకోవాలండి. ఆఫ్టర్ దసరా పండుగ తర్వాత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు 2000 మంది స్టూడెంట్స్తో. అది కూడా మోస్ట్లీ పార్ట్ టైం ఫ్యాకల్టీ లాగా నేను తీసుకొని ఈ సంవత్సరం స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్కి వెళ్ళి 20,000 పెంచాలనే ఆలోచన ప్రభుత్వాన్ని. ముఖ్యంగా ఇంకొక ముఖ్యమైన ప్రశ్న అడిగాను. అందులో ఏవిఎన్ రెడ్డి గారు కూడా చాలా ముఖ్యమైన ఏవిఎన్ ఇన్స్టిట్యూషన్, దాదాపు పెద్ద ఇన్స్టిట్యూషన్, మంచి ఇన్స్టిట్యూషన్, ఒక మంచి పేరున్న ఇంజనీరింగ్ కళాశాలలో కూడా చాలా మంది స్టూడెంట్స్ వారు కూడా దీంట్లో పార్ట్ అవుతారని ఆశిస్తూ, ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అంటే ఏదో పొలిటికల్గా తీసుకుంది, ఎవరు తీసుకుందో కాదు. అది 20-30 లక్షల మంది యువతకు వారి నైపుణ్యాన్ని పెంపించడం కాకుండా రేపు వాళ్ళు ఉద్యోగిగా మిగలకుండా వాళ్ళొక 10-20 మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఆ విధంగా తయారు చేయాలన్నదే ఈ ప్రభుత్వం ఈ యంగ్ ఇండియా ముఖ్య ఉద్దేశం. ఆయనకు ఉద్యోగం కోసం ఇవాళ మేము యూనివర్సిటీ పెడతలేము. ఆయన 100 మందికి ఇవ్వాలి. ఇట్లా చైన్ లాగా పోతుండాలి. దాంట్లో ముఖ్యంగా ప్రైవేట్ వాళ్ళ ఇంటర్ రోల్ ఏందో అని అడిగారు. టు డిజైన్ కరిక్యులం, టు సెలెక్ట్ ఫ్యాకల్టీ అండ్ ప్రొవైడ్ గెస్ట్ ఫ్యాకల్టీ, టు ఫైనలైజ్ అడ్మిషన్ criteria and process, to set up jobs under CSR, labs అని ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సింది, టు ప్రొవైడ్ ఇంటర్న్షిప్, టు ప్రొవైడ్ జాబ్స్, టు గివ్ స్కాలర్షిప్. దీని గురించి ప్రైవేట్ వాళ్ళ సహకారం తీసుకోవాలనుకున్నాం. దాంతోపాటు జీవన్ రెడ్డి గారు వారు కూడా అడగడం జరిగింది. రిజర్వేషన్ సంబంధించి ఏఐసిటి పర్మిషన్ కావాలంటే ఏ విధంగా పోవాలో ఆ విధంగా లోకల్స్కు నాన్ లోకల్కి ఏవి ఉన్నాయి ఆ విధంగా ముందుకు పోతామని తెలియజేసుకుంటూ, గౌరవ సభ్యులు ఏవిఎన్ రెడ్డి గారు కూడా దీంట్లో చురుకైన పాత్ర తీసుకోవాలని, ఎందుకంటే వారు ఆ ప్రాంతంలోనే వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇది చెప్పినగా తెలంగాణ భవిష్యత్తును మార్చే, యువత భవిష్యత్తును మార్చే యూనివర్సిటీ ఇది నాట్ పొలిటికల్ ప్రోగ్రామ్ ఆర్ నాట్ ఓన్లీ గవర్నమెంట్ ప్రోగ్రామ్. 20-30 లక్షల మంది యువకులకు దారి చూపే ప్రోగ్రాం. అందరూ సహకరించాలని కోరుతున్నాం. గౌరవ లెజిస్లేటివ్ అఫైర్ మినిస్టర్ గారు కూడా ఇచ్చేసినారు.